వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. బన్ సంఘటన గురించి ఇప్పటికే బోలెడు చర్చ జరిగింది. దాని గురించి ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఆ బన్ సంఘటన మీద విపరీతంగా స్పందించిన సెక్యులర్ మేధావులకు నాదొక సూటి ప్రశ్న. మీ దృష్టిలో బన్ విలువ ఎక్కువ, ప్రాణం విలువ ఎక్కువ? ఎందుకంటే బన్ మీద మీరు స్పందించిన దానిలో కనీసం 1% తలలు తెగిపడుతున్నప్పుడు మాట్లాడారా? తలలు తెగిన ఆ మొండాలు కూడా బీదవే. ఒకడు తిండి కోసం దేవాలయాల్లో పూజలు చేసుకుంటే ఇంకొకరు కుటుంబ పోషణకు టైలర్ వృత్తి చేసుకున్నారు. 2 కుటుంబాలకు ఆ మగవాళ్లే దిక్కు. వారి ఆదాయం మీదే వారి బీద కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. మీకు గుర్తుందా అది? తెలంగాణ వరంగల్లో ఒక బీద పూజారి సాయిబాబా గుళ్ళో మైక్ పెట్టాడట. అది నచ్చని సెక్యులర్ జీవి ఆ ముసలి పూజారిని తీవ్రంగా కొడితే ఆయన చనిపోయాడు. రోజు 5 సార్లు మైక్లో సెక్యులర్ ప్రార్థనలకు ఎవరూ అడ్డు చెప్పకూడదు. కానీ పూజారి గుళ్ళో మైక్ పెట్టడం సెక్యులర్ భావనకు విరుద్ధం కాబట్టి ఆ పూజారి అటువంటి చావుకు అర్హుడే. బహుశా అందుకేనేమో బన్ గురించి అంతర్జాతీయ స్థాయికి చేరే విధంగా గొడవ చేసిన ఈ సెక్యులర్ జీవులకు ఆ బీద పూజారి తిన్న దెబ్బలకు వచ్చిన కన్నీళ్లు కనిపించలేదు, నొప్పులకు వచ్చిన మూలుగులు వినిపించలేదు. ఆ కుటుంబ కన్నీళ్లు కాలువలో మురికి నీళ్లలాగా పోవాల్సిందే, లేదా ఎండకు ఆవిరవ్వాల్సిందే. ఇక రెండోది, నుపూర్ శర్మ ప్రాఫిట్ మీద కామెంట్ చేసింది అని గొడవ చేశారు. ఆమె ఖురాన్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. అవే మాటలు జాకిర్ నాయక్ తన ప్రసంగంలో కోట్ చేశాడు. అయినా నుపూర్ మీద ఎస్టీఎస్జే అని ఫత్వా ఇచ్చారు. ఎంత సెక్యులర్ దేశం అంటే 15 నిమిషాలు పోలీసులు లేకపోతే మా ప్రతాపం చూపిస్తాం అన్నవాడు ధైర్యంగా తిరుగుతూ ఉంటే నుపూర్ జెడ్+ సెక్యూరిటీలో తిరగవలసి వచ్చింది. కర్మ కొద్దీ అదే సమయంలో ఒక రాజస్థాన్ ఉదయపూర్ హిందూ టైలర్ నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతే, అహింసావాదులకు కోపం వచ్చి బట్టలు కుట్టించుకోవడానికని చెప్పి ఆ టైలర్ షాప్ కు వెళ్లి కత్తి తీసి ఆ టైలర్ తల నరికేశారు. అది వీడియో తీసి అందరికీ అదే గతి అని వీడియో సోషల్ మీడియాలో ధైర్యంగా షేర్ చేశారు. ఆ టైలర్ ఏమీ అంబానీ కాదు, BMW తిరిగేవాడు కాదు, ఆయన బీదవాడే. ఇప్పుడు బన్ మీద విరుచుకుపడుతున్న సెక్యులర్ జీవులు అప్పుడు బంకర్లలో దాక్కున్నారా? వారానికి కనీసం 5 లేక 6 లవ్ జిహాద్ కేసులు వస్తున్నాయి. అవి కాకుండా ఏకంగా ముఠాలు డజన్ల కొద్ది హిందూ అమ్మాయిలను, స్త్రీలను టార్గెట్ చేస్తున్నట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. బయటకు రాని కేసులు ఎన్ని వందలు ఉన్నాయో ఆ పైవాడికే తెలియాలి. నాకు సమాచారం వచ్చిన లవ్ జిహాద్ కేసులు నేను వీడియో రూపంలో మీ ముందు షేర్ చేస్తూనే ఉన్నాను. బన్నులో మతం కనిపించిన వీర సెక్యులర్ హిందూ, నాన్ హిందూ జనాలకు ఆ హిందూ అమాయక అమ్మాయిల ఆర్తనాదాలు వినిపించవు, కన్నీళ్లు కనిపించవు. వాళ్ళు అలా ఇంకా ఇంకా చేయడాన్ని ఖండించకుండా మౌనంగా ఉన్న మీ మౌన సమర్థన కూడా ఒక కారణం అంటే కాదు అనగలిగే నైతిక అర్హత మీకుందా? ఎక్కడో విదేశాల్లో జరిగిన F-15 సంఘటన గురించి వాపోయిన సెక్యులర్ జీవులు అందరూ ఈ దేశంలోనే జరుగుతున్న అటువంటి ముక్కుమ్మడి దారుణాల గురించి కనీసం మాట్లాడడానికి కూడా మొహమాట పడుతున్నారు. ఇదా సెక్యులరిజం? బన్నుకున్న విలువ ప్రాణాలకు లేవా? మీ నోర్లు మూగలపోయినాయా? ఇప్పుడు చేస్తున్న ఆర్థిక సాయాలు అప్పుడు ఏడచచ్చిర్రు మీరంతా? షేమ్, నిజంగా షేమ్. ఇది అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు, రోజు చెప్తున్నా, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ మనవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియో కూడా దేశం కోసం, ధర్మం కోసం చేస్తుందేనండి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనే కామెంట్తో పాటు ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా పెట్టండి. అండ్ ఆర్థికంగా ఈరోజు మీ అవసరం చాలా చాలా ఉంది ఆర్ వాయిస్కి. ఇలా ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది అంటే కారణం మీరే, మీరు చేసే ఆర్థిక సహాయమే. దయచేసి చిన్న సహాయం అయినా సరే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు పోరాడుతున్న ఈ అమ్మాయికలకి సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.